హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. మెయిన్గా అయితే మీ అందరికైతే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పటికీ యూట్యూబ్ అనేది 4 వీడియోలు తీసేసింది. మనది పబ్లిక్ అయిన వీడియోస్ 4 వీడియోస్ తీసేసింది. ఎందుకంటే వయసు ఏజ్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఏమో, కొంచెం క్వాంటిటీ పెరిగితే అసలు ఖచ్చితంగా వీడియో తీసేస్తుంది. అందువల్ల కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ లేదామని కొంచెం తక్కువనే వేసుకున్నాము, హెవీ కాకుండా. మొన్న రీసెంట్గా చికెన్ విత్ పూరి అక్షయ వైష్ చేసిండ్రు, ఆ వీడియోని తీసేసింది. ఇప్పటికీ పబ్లిక్ అయిన మంచి వ్యూస్ వెళ్తున్న 4 వీడియోలు తీసేసింది. ఒకటేమో 2000 పైన 2000 అబోవ్ ఉన్న వ్యూస్ పోయిన వీడియోని తీసేసింది. చాలా బాధ అనిపిస్తుంది, అసలు చాలా నిరుత్సాహంగా ఉంది. అసలు వీడియోస్ చేయాలని ఇంట్రెస్టే రావట్లేదు. కాకపోతే ఏంటో యూట్యూబ్ పూరా పగబట్టినట్టే చేసేస్తుంది. ఒక తిక్కు మంచిగా వ్యూస్ మంచిగా వస్తున్నాయని సంతోషంగా ఇట్లా ఉండటం ఇవ్వట్లేదు. ఒక 3-4 వీడియోలకు ఒక వీడియో తీసేస్తుంది. ఇంకా యూట్యూబ్లో ఇంతకన్నా చిన్న పిల్లలు చేస్తుండ్రు. చిన్న పిల్లలు స్పైసీ ఫుడ్ ఛాలెంజ్ చేస్తుండ్రు. నేను పిల్లల విషయంలో మాత్రం అంతా అలా చేయను, ఏదైనా లిమిటెడ్గానే చేస్తాను. అయినా సరే ఎందుకు తీసేస్తుందో అర్థం కావట్లేదు. అందుకని ఫుడ్ ఛాలెంజ్ అయితే లిమిట్లోనే వేసుకున్నాము. జస్ట్ ఒక చిన్నది, ఒక మీడియం సైజ్ దోశ, 2 ఇడ్లీ మాత్రమే. ఈ వీడియో గిట్లా తీస్తారేమని చెప్పేసి కొంచెం భయంగానే ఉంది. ప్లీజ్ దయచేసి అయితే లైక్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. మనకు రీచ్ వస్తుందన్న సంతోషం గిట్లా లేకుండా తీసేస్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఆ థంబ్నెయిల్స్ అవన్నీ చేసి అంత ఎఫర్ట్స్ పెట్టి అంత టైం స్పెండ్ చేస్తే ఇట్లా యూట్యూబ్ ఇలా తీసేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా అసలు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. యూట్యూబ్ వదిలేద్దాం అన్నంత నిరుత్సాహంగా ఉంది. ఫస్ట్ ఛానల్ అదేమో సక్సెస్ లేదు అసలు. పోనీ ఈ ఛానల్లో నాకు కొంచెం సక్సెస్ కనిపిస్తుంది అనుకునే టైంకి ఇలా చేసేస్తుంది. మాకు ఎప్పటికీ సపోర్ట్ చేసే కొంతమంది సీరియస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవడం ఇష్టం లేక, అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ఇట్లా, ఎంత ఇబ్బంది వస్తున్నా ఇట్లా అలానే ముందుకు పోవడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అలాగే మొన్న వీడియోలో చూపించిన కదా, 193 మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తుండ్రు. 107 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. దోశ ప్లస్ 2 ఇడ్లీ, హెవీ కాకుండా. చూడండి, ఈ వీడియోనైనా మీరు చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఈ వీడియోనైనా యూట్యూబ్ ఉంచుతుందా, లేకుంటే ఇది ఇట్లా హెవీ ఫుడ్ లేకుంటే డేంజరస్ ఫుడ్ అని చెప్పేసి దీనికి ఇట్లా తీసేస్తుందా చూద్దాంగా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము, కాబట్టి నేను ఖచ్చితంగా అయితే బ్రేక్ఫాస్ట్లో ప్రతిరోజు ఇడ్లీ తింటాను. నువ్వు తినేస్తున్నావా? ప్రతిరోజు ఇడ్లీ తింటాను. కాకపోతే ఈరోజు వయసుకి ఇడ్లీ కూడా ఇష్టం ఉండదు, కాబట్టి 2 ఇడ్లీ పెట్టినా. లేట్ చేయకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. చూడండి నేను మాట్లాడుతుండే. బాగుంది దోశ, చట్నీ బాగుంది. చూడండి, ఫస్ట్ దోశ స్టార్ట్ చేసింది, ఇడ్లీ తినకుండా. నాకు మళ్ళీ ఇడ్లీ తింటే దోశ తినబుద్ది. నాకు దోశ ఇష్టం ఉండదు, ఇడ్లీ అంటే బాగా ఇష్టం. నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు, దోశ అంటే ఇష్టం. ఆపోజిట్. ఇంకా ఇడ్లీ స్మూత్గా ఉంటుంది కదా, కొన్ని చోట్ల అక్కడ ఉంటాయి ప్రాణం సార్, అట్లా ఉంటాయి. నాకు మళ్ళీ వడ అంటే ఎక్కువ ఇష్టం. దోశ అంటే ఎప్పుడో ఒకసారి. ఈ వీడియో తీసేయకుండా ఉంటే నెక్స్ట్ ఛాలెంజ్ ఉత్తప్పం ఛాలెంజ్ చేద్దాము. అది ఇట్లా కామెంట్ చేసిన ఉత్తప్పం ఛాలెంజ్ చేద్దాం. అది నేను ఉత్తప్పం అప్పుడెప్పుడు 1 year బ్యాక్ ఏమో తిన్నా. డాడీ చెప్తేనే బాగుంటుందని. అంతే ఉల్లిగడ్డలు అన్నీ వేసి చేస్తారు కదా, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి. ఇంత అలా ఉంటుంది ఉత్తప్పం కూర. చిన్న సైజు ఉంటుంది కానీ బాగా మందం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా దొడ్డుగా ఉండే దోశ. మా డాడీ ఇడ్లీ కూడా అయిపోయా. ఈ పచ్చకాయలు ఎందుకు వేస్తారు ఆలుగడ్డ కర్రీలా? వాళ్ళు కనిపించవు చేయవు.
గాయస్ మీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీ అంటే ప్రాణం. నాకు వడ. బయట టిఫిన్ చేస్తే పక్కా కనీసం 2 ఇడ్లీనే ఇంత. 2 ఇడ్లీ, ఒక వడ ఎనఫ్. మీరు చెప్తే తిడతారు కానీ నేను వడాల మొత్తం పిండి అంతా తీసేస్తా తెలుసా. పైన లేయర్ తింటా. మామూలుగా అయితే ఎవరైనా బోండా తీసేస్తారు, కానీ వయసు ఆ పైన కాలు ఉంటుంది కదా అదొక్కడే తినేస్తుంది. అంటే పైన లేయరు, లోపల పిండి మొత్తం వడకు పిండి ఎవరు తీయరు, కానీ వడకు పిండి తీస్తుంది. అంతా అలాంటి పిల్లలు తయారయ్యారు. నన్ను చూసి ఇంట్లో అక్షయ్ వాళ్ళు నాన్నగారు కూడా తీస్తారు ఒక్కొక్కసారి. ఇంకా మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తింటే తిడతారు, నువ్వు అసలు ఏం తింటావు అందుట్లో ఉన్న మొత్తం తీసేసాను. ఇంకా చాలా ఉన్నాయి ఛాలెంజెస్ చేసేది. ఇంకా పులిహోర చికెన్ ఇట్లా ఉంది చేసేది. కాకపోతే ఏంటంటే ఈ వీడియోస్ తీసేస్తుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది బాగా. మొన్న వీడియో వేసింది అక్షయ వయసు వేసింది అయితే వీడియో చాలా బాగా వచ్చింది. పూరి విత్ చికెన్ ఫ్రై. ఆ పెట్టిన నెక్స్ట్ డే కల్లా 300 వ్యూస్ వచ్చినాయి. 300 వ్యూస్ వచ్చినాక తీసేసింది అది. ఇంకా ఫస్ట్ వీడియో అయితే దారుణం, 2100 వ్యూస్ వచ్చిన తర్వాత తీసేసింది. ఇంకా చూడండి ఇంకా మా దరిద్రం ఎట్లా ఉంది. అక్షయ వయసు మా బాబు ముగ్గురు కలిసి 3 వీడియోస్ చేసిండ్రు. ఆ 3 వీడియోస్ తీసేసింది పబ్లిక్ చేయనట్లు. సరే అవంటే ఇంకా పబ్లిక్ చేయలే కదా అని లైట్ తీసుకున్నా. పబ్లిక్ చేసి 1000 దాటిన వెళ్ళిపోయిన తర్వాత వ్యూస్ వెళ్ళిన ఇట్లా తీసేసింది. దానికి వడ్డ అంత కష్టం మొత్తము స్పాయిల్ అయింది కదా, బాధ అనిపిస్తుంది బాగా. మా వయసు లోపల మిషన్ పెట్టుకుంది గ్రైండర్. చూడండి ఒక పని చేద్దామా, నేను దోశ వేస్తాను, నువ్వు నాకు ఇడ్లీ ఇస్తావా? మళ్ళీ అంత దోశ తినాలి. ఎంత ఉంది చూడుగో, గింతే ఉంది దోశగా మొత్తం చిన్న బట్టలు తిరిగినాడు. నీకు ఇడ్లీ ఇష్టం ఉండదు కదా అమ్మ, నాకు దోశ ఇష్టం ఉండదు. అది ఎక్కువ ఉంది దోశ. లేదు ఇది ఇస్తే నేను ఒక ఇడ్లీ ఇస్తా. ఏది ఇది అది చిరిగిపోతుంది ఇట్లా కింద. ఏది అలా అయ్యో చూడండి ఎట్లా తయారైంది. మా మ్యాగ్నర్లో టిఫిన్స్ ఇలా ఉంటాయి చూడండి, ఇగో ఇంత దారుణంగా ఉంటాయి టిఫిన్స్. చాలా అసలు వేరే వారు అయితే మంచిగా ఉంటాయి వేరే ఊళ్ళలో, కానీ ఎందుకు మా మామూలు క్వాలిటీ మెయింటైన్ చేయరు. అయితే ఇది తీసుకోండి, నాకు అదొద్దు వద్దు. అరే కాదు, ఇగో నాకు ఇంకా దోశ మిగిలింది. ఇగో ఒక్క ముద్దనా ఊరిని అమ్మ, నేను ఇప్పుడు ఇంత తినాలా? కాదమ్మా, నాకు ఇంకా దోశ ఉంది కదా మళ్ళీ. నాకు కూడా ఉంది, ఇగో ఒక్కటే పీస్ ఉంది. నేను అందుకే ఇడ్లీ ఒకటే తీసేస్తాను. ఏమొద్దు ఏమొద్దు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? నాది అయిపోయిందమ్మా. అయితే నాదే ఫస్ట్ అయిపోయింది. ప్లేట్ నీట్గా ఎవరైపోతారు. కర్రీ దోశ అయిపోయింది చూడండి, ఇగో నా ప్లేట్లో ఏం లేదు, మొత్తం అయిపోయింది నీట్గా. చూడండి ఇంకా ఆలుగడ్డ కర్రీ ఉంచినాం. ఆలుగడ్డ కర్రీ అంటే అది దోశ లేకుండా అందుకే ఉంటుంది. లేదు దీంట్లో అయితే నేనేమేను గాయస్ చూసే ప్రతి ఒక్కరైతే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఉత్తపం ఛాలెంజ్ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ పులిహోర ఛాలెంజ్ ఇట్లా ఉంది చేద్దాము. ఇంకేమైనా ఛాలెంజెస్ చేయాలంటే కామెంట్ చేయండి. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలనే ఉంది మనసులో మాత్రం. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ పబ్లిక్ అయిన వీడియోస్ తీస్తుంటే బాధ అనిపిస్తుంది. 30 వీడియోస్ చేస్తే అందులో 4 వీడియోస్ తీసేసిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఎంత బాధ అనిపిస్తుంది. అయినా సరే చివరి వరకు పోరాడదాం, గివప్ ఇవ్వద్దనే అనుకుంటున్నాను. అంటారు కదా సక్సెస్ అంటే పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలని. ఎంతవరకు అయితే
మా ఓపికని ఎంత పరీక్షిస్తుందో యూట్యూబ్ చూద్దామన్నట్టు బస్ సక్సెస్ వచ్చే ముందర ఇవన్నీ కష్టాలు వస్తాయంటారు కదా, వాటికైతే గట్టిగా నిలబడదామని అనుకుంటున్నాం. కానీ మా వైశ్యగీత చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తను స్కూల్కి వచ్చి తను 8 o'clock వస్తుంది, 8 o'clock వచ్చినట్టు ఫ్రెష్ అప్ అయ్యి వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదు. స్కూల్లోనే టైర్డ్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. ఇది గాయస్ ఈరోజు అయితే వీడియో. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? నేనే గెలిచాను. ఇది నేను గెలిచిన. దాంట్లో ఏం లేదు. ఆలుగడ్డ కర్రీ అది దోశ అయిపోయింది, అందుకే తినలే. నేనే మళ్ళీ నీ ఇడ్లీ కూడా నీ దోశ కూడా నేనే తిన్నా. ఇడ్లీ తినలేదా? నేను ఎక్కువ తిన్నా దోశ ఇడ్లీ కంటే. అమ్మా గాయస్ వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్లీజ్. చూసే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్తో నాకు కలుద్దాం. బాయ్ బాయ్. అసలు ఎవరు గెలిచిరో కామెంట్ చేయండి. కామెంట్ అయితే చేయండి. రామన్ నాకు గెలిచిండు, వైష గెలిచింది. నెక్స్ట్ వీడియోతో నాకు కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.